పశ్చిమ బెంగాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కేవలం 12 గంటల వ్యవధిలోనే కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత, హింసారహిత ఎన్నికలే లక్ష్యంగా యంత్రాంగంపై భారీ ప్రక్షాళన చేపట్టింది. జీరో టాలరెన్స్ ఆన్ వైలెన్స్ నినాదంతో కీలక అధికారులపై బదిలీ వేటు వేసింది. పౌర మరియు పోలీసు యంత్రాంగంలో మార్పులు, ముఖ్యంగా సివిల్ మరియు పోలీస్ విభాగాల్లోనే కీలక అధికారులను మార్చేసింది. సిఎస్ నందిని చక్రవర్తి స్థానంలో దుష్యంత్ నార్యాలను, హోం సెక్రటరీ జగదీష్ ప్రసాద్ మీనా స్థానంలో సంఘమిత్ర ఘోష్ను నియమించింది. కేవలం జనవరిలోనే బాధ్యతలు చేపట్టిన డీజీపీ పీయూష్ పాండేని కూడా తప్పించి సిద్ధనాథ్ గుప్తకి పగ్గాలప్పగించింది. ఇక కోల్కతా సిపిగా అజయ్ నందను, లా అండ్ ఆర్డర్ ఏడీజీగా అజయ్ ముకుందన్ రనేడాను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అసలు ఈసీ ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరించింది? దీనికి ప్రధాన కారణం అధికారుల రాజకీయ సాన్నిహిత్యం. ఉదాహరణకు ఐపాక్ కార్యాలయంపై ఈడీ దాడులు జరిగినప్పుడు సీఎం మమతా బెనర్జీతో పాటు ఉన్నతాధికారులు వెళ్లటం వివాదాస్పదమైంది. అంతేకాకుండా 30 మందికి పైగా సీనియర్లను కాదని జూనియర్లకు కీలక పదోన్నతులు ఇవ్వటం, ఈసీ అధికారులతో పోలీసుల ఘర్షణ వైఖరి వంటి అంశాలు ఈ బదిలీలకు దారితీశాయి. ఇక రాబోయే పరిణామాలు గతంలో అంటే 2016-21లోనూ ఇలాంటి పరిస్థితులే తలెత్తాయి. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సీఎం మమతా బెనర్జీ నిరసన చేపట్టగా రాజ్యసభలో టీఎంసీ ఎంపీలు వాకౌట్ చేశారు. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇప్పటికే పలువురు కలెక్టర్లు, ఎస్పీల జాబితా ఈసీ రాడార్లో ఉందని సమాచారం. రాబోయే రోజుల్లో బెంగాల్ బ్యూరోక్రసీలో మరిన్ని మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి.